మనస్సు కొరకు దేవుడు నన్ను సిద్ధపాటు చేసినాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త మనస్సు ఇస్తానని వాగ్దానం ఉంది, పరివర్తనం చేస్తానని వాగ్దానం ఉంది. రాతి గుండెను నేను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని వాగ్దానం ఉంది. ఎజెకియల్ గ్రంథం 36లో మీరు చూడండి, ఇక్కడ మీలో నుండి నేను రాతి గుండెను తీసివేస్తాను, మీకు మాంసపు గుండెని ఇస్తాను, మీరు నా కట్టడలను విధులను గైకొనట్లు మీకు నూతన హృదయాన్ని ఇస్తాను. ఎహెచ్కేల్ 36, 25 నుండి 27 వచనాలు నేను చదువుతున్నాను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదాను, నూతన హృదయం మీకు ఇచ్చేదాను, నూతన స్వభావం మీకు కలుగజేసేదాను, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదాను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మను చేసేదాను. ఒక నూతన హృదయం కొరకు మనం అడగాలి. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తమాయం. క్రొత్త హృదయం కొరకు ఎంతమంది అడుగుతున్నారో నాకు తెలియదు. ఒక నూతన హృదయం నాకు కావాలి. నా ప్రాచీన స్వభావం అంతా తొలగించి నాలో ఉన్న ఈ కఠినత్వం, ఈ ద్వేషభావం, రాతి మనసు తొలగించి నాకు మాంసపు హృదయం దయచేయి. నా హృదయము నీ కొరకు నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, క్రొత్త స్వభావం నాకు దయచేయమని ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఈరోజు మీకు వాక్యం ద్వారా మాట్లాడనై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములు లూకాసు వార్త 5వ అధ్యాయము 36 నుండి 39. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను, ఎట్లనగా ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయాడు, వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయం, అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు. ఎవడను పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయాడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోం, తిత్తులను పాడవు. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయవలె. అంటే ఇది యేసుప్రభు చెప్పిన ఉపమానం. ఎవడు కూడా పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, ఎవడు కూడా పాత ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయాడు. ఎందుకంటే ఆ తిత్తి పిగిలిపోతుంది, రసం అంతా కారిపోతుంది. అంటే నేను ఇది కొద్దిగా ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, క్రొత్తగా దైవాశీర్వాదాలు పొందుకోవాలంటే నీ మనస్సు కూడా రూపాంతరం పొందాలి, నీ హృదయం కూడా నూతనత్వం పొందాలి. ఒక క్రొత్త మనసు క్రొత్తగా దేవుడు దీవించే ఆశీర్వాదాలను అది పొందుకుంటుందని నేను మరి అర్థం చేసుకున్నాను. ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు బ్లెస్ హిస్ చిల్డ్రన్. కానీ పొందుకోవడానికి ఒక నూతన హృదయం కావాలి. నన్ను దీవించు ప్రభువా, క్రొత్త మార్గంలో నన్ను నడిపించు, క్రొత్త కార్యం చేయమని మనం అడుగుతూ ఉంటాం, కానీ మన హృదయము రూపాంతరం పొందాలి. గాడ్ కెనాట్ బ్లెస్ ఎ డిజొబీడియంట్ పర్సన్. అవిధేయత చూపేవాడిని దేవుడు దీవించలేడు, అశ్రద్ధ చేసేవాడిని దేవుడు దీవించలేడు. పాపంలో ఉండేవానికి దైవాశీర్వాదాలు చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఉన్న ప్రతి పాపమును తొలగించుకోవాలి, ప్రతి అవిధేయతను దూరం చేసుకోవాలి, దేవునికి ఇష్టలైన బిడ్డలుగా ఉండాలి. మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి, పాతవన్నీ వదిలిపెట్టాలి. యు టు లీవ్ ద ఓల్డ్ హ్యాబిట్స్, ఓల్డ్ సిన్, ఓల్డ్ డిజొబీడియన్స్, ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలి. కొత్త సంవత్సరాన్ని క్రొత్త హృదయంతో ఎదుర్కోవాలని ప్రార్థించాలి. గుడ్డి భర్తమై గురించి మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఉంది. యేసు అతన్ని పిలిచినప్పుడు అతను పైబట్ట తీసి పారవేసి వెళ్ళినాడు. ఈ పైబట్ట కూడా పాపానికి, అవిధేయతకు, శాపానికి సూచనగా ఉంది. ఈ గుడ్డి భర్తమై కూడా తన మీద ఉన్న బట్ట పారవేసి ప్రభు పిలుపును అందుకున్నాడని మనం చదువుతున్నాం. కాబట్టి ఈరోజు కొన్ని కార్యాలు మీ ముందు ఉంచాలి. ఏవేవి నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నుండి విసర్జించాలి. ఓ విశ్వాసి విసర్జించవలసిన కొన్ని కార్యాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మొదట నీవు మరి విసర్జించాల్సింది అంధకార క్రియలను విసర్జించాలి అని పౌలు రోమీలకు ఆదేశిస్తున్నాడు. రోమా 13:11 నుండి నేను చదువుతున్నాను.
చీకటి కార్యాలు విసర్జించాలి. యు టు షన్ ద ఈవిల్, షన్ ద డార్క్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. చీకటి చింతలు కూడా విశ్వాసి మానాలి. ఎప్పుడు భయము ఆందోళనతో ఉండకూడదు. మనము అంధకారాన్ని వదిలిపెట్టి వెలుగులోకి వచ్చిన వారు, వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్, వి డు వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. మరి ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 13:11 చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగ చేయడి, మనం విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అంధకారం క్రియలను విసర్జించాలండి. అంటే అంధకారం ఎప్పుడు పాపము చీకటితో పోలుస్తారు. ఎందుకంటే పాపం చేసేవారు వెలుగును ప్రేమించరు కదా. దే హేట్ లైట్, దోస్ హూ సిన్ హేట్ లైట్. వారికి వెలుగంటే ఇష్టం ఉండదు, చీకటిలోనే పాపం చేస్తారు. ఇక్కడ ఏమి విసర్జించాలి? అంధకార క్రియలను మీరేం చేయాలి? విసర్జించాలి. వెలుగులో, దేవుని వెలుగులో నడుచుకోవాలని ఆదేశము చూస్తున్నాం. ఏమేం చేయాలి? అంధకార క్రియలను విసర్జించాలంటే 13వ వచనం చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేఖయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేఖయు, కలహమైనను మత్సరమైన లేఖయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. అంటే దేవుని బిడ్డలని అన్యులు గుర్తించే రీతిగా నీ ప్రవర్తన, నీ జీవితం, నీ కుటుంబం అలాగూ దేవునికి ఘనత తెచ్చే రీతిగా ఉండాలి. వెలుగు అనుసరించాలి. నీ మార్గము వెలుగుమయమై ఉండాలి. వెలుగునే ప్రేమించాలి. అంధకార క్రియలను ఖండించాలి. అంధకార క్రియలతో సంబంధము నీకు ఉండకూడదు. అంధకార క్రియలు అన్నప్పుడు ఇక్కడ చాలా పెద్ద జాబితా ఇచ్చినాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరి చేష్టలు. దేవుని బిడ్డలకు ఇవేవి తగవు. పోకిరి చేష్టలు, అల్లరితో ఆటపాటలు, కామ విలాసములు, మత్సరము, కలహము, ఇవన్నిటినీ పాత సంవత్సరం పాతిపెట్టేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రొత్త సంవత్సరం క్రొత్త మనసుతో, క్రొత్త స్వభావంతో మనం ఎదుర్కొందాం. రెండవది, శరీర కార్యాలను నీవు శరీర స్వభావమును కూడా విసర్జించాలి. ఎందుకంటే దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. ఈ దేహాన్ని దేవుడు అమర్చినాడు దేవుని మహిమపరచడానికే, పాపము చేయడానికి కాదు. ఏ పాపము కూడా నీ మీద ప్రభుత్వము చేయదు. యేసు బీజము నీలో ఉంది కాబట్టి నువ్వు పాపము చేయడానికి తెగించవు. కాబట్టి యేసు ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా ఆత్మతో నడిపింపబడాలి. ఆత్మ సంబంధమైన కార్యాలే చేయాలి. ఎప్పుడు శరీరము ఆత్మ ఒకదానికొకటి ఎప్పుడు కూడా విరోధముగా ఏం చేస్తుందట? పోరాడుతుందట. ఆ పోరాటంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించుడి అని వాక్యంలో చూస్తున్నాం. మరి ఆత్మకు విరోధముగా పోరాడుతున్న శరీరాశలను నీవు విసర్జించాలని. రోమీలకు రాసిన పత్రిక 12:1 మీ మనస్సు మారి రూపాంతరం పొందాలి అని మరి ఖచ్చితంగా పౌలు భక్తుడు బోధిస్తూ ఉన్నాడు. మొదట మనం చూసిన అంధకార క్రియలను మనం విసర్జించాలి. రెండవది శరీర కార్యములను విసర్జించాలి. మూడోది చూసినప్పుడు పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు, ముసలమ్మ ముచ్చటలను నువ్వు విసర్జించాలి. 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంది. 1 తిమోతి 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. చూడండి, టైం ఈజ్ వెరీ ప్రెషియస్. మీ ఇంటికి చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, నీ ప్రార్థన సమయాన్ని వారు వింగేస్తారు, నీ వాక్యం చదివే ధ్యానం చేసే సమయాన్ని వారు దొంగలిస్తారు. మాటలు మాటలు మాటలు, ఆ మాటలు, ఆ వ్యర్థమైన మాటల ద్వారా నీకు ఒరిగేది ఏమీ లేదు. పైగా దేవునితో ఉన్న బంధము సన్నగిలిపోతుంది. యు ఆర్ వేస్టింగ్ యువర్ ప్రెషియస్ టైం. చాలామంది స్త్రీలు ఇతరుల మీద కొండలు చెప్పుకుంటారు, ముచ్చట్లాడుతూ ఉంటారు. ఇంటి పని వెనుకబడిపోతుంది, ఆత్మీయ జీవితంలో వారు వెనుకబడిపోతారు. నీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాక్యంలో ఉంది కదా, దినములు ఎలా ఉన్నాయట? చెడ్డవి.
కనుక నీవు నీ సమయమును ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించు అంటున్నాడు తిమోతితో. దైవభక్తుడు కదా, దైవజనుడు, ఆత్మీయ కుమారుడు తిమోతితో అంటున్నాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమని అంటున్నాడు. ఆర్ వి వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ వెయిన్ టాక్? వ్యర్థమైన మాటలు. నీ నోటి నుండి మాట రావాలంటే 3 కార్యాలు నువ్వు ఆలోచించాలంట. ఇది అవసరమా? ఇది న్యాయమా? ఇది సత్యమా అని 3 ప్రశ్నలు వేసుకోవాలి. లేక నోరు తెరవద్దనమాట. నువ్వు మౌనంగా ఉంటే నీవు జ్ఞానివని ఎంచబడతావని వాక్యంలో ఉంది. ఊరకుండా మాట్లాడేవాడు బుద్ధిహీనుడని వాక్యంలో ఉంది. వట్టి మాటలు లేమిడికి కారణమని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. టేక్ ఎ డెసిషన్, టేక్ ఎ రెజల్యూషన్ టు ప్రిజర్వ్ యువర్ టంగ్ ఫ్రమ్ ఆల్ ఈవిల్. జీవ మరణములు కూడా నీ నాలుక వశమే. పూర్తిగా మాట్లాడుతుంటారు కొందరు, ఇతరులను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఇతరులను విమర్శిస్తూ ఉంటారు, లేనిపోని వార్తలు పుట్టిస్తూ ఉంటారు, ఇతరుల కొంపలు కూరు చేస్తూ ఉంటారు. దీని ఆవశ్యకత ఉందా? దేవుని బిడ్డలకి దీంతో పనే లేదు. నీ నోరు జీవపు ఊటగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోరు తెరిచడం అంటే దేవుని వాక్యం రావాలి, దేవుని మాటలు రావాలి, ఆదరణ రావాలి, ధైర్యం పుట్టించాలి, నెమ్మది కలగజేయాలి. వట్టి మాటలకు విముఖుడమై ఉండుము అని అంటున్నాడు. కాబట్టి నాలుక చిన్న అవయవమే కానీ శరీరం అంతా కల్మషం చేస్తుందని, నిప్పు చిన్నదైనా అది అడగంతా కూడా తగులబెడుతుందని యాకోబు 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి లెట్ us టేక్ ఎ డెసిషన్ టు కంట్రోల్ అవర్ టంగ్. 3 కార్యాలు ఎప్పుడు కంట్రోల్లో ఉండాలన్నాడు. టంగ్, టెంపర్ అండ్ టెంప్టేషన్. 3 T's అన్నమాట. కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ టెంప్టేషన్, కంట్రోల్ యువర్ టెంపర్. అది పరిశుద్ధాత్మ నియమంలో నువ్వు ఉంటే ఇవన్నిటి మీద నీకు విజయం ఉంది. ఏ పాపం నిన్ను ప్రభుత్వం ఈ మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి దేవుని సహాయం అడగాలి. నువ్వు రక్షింపబడినాం అంతే, దేవుని బిడ్డలమని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, నీ జీవితాన్ని అల్లాటప్పకు తీసుకోవడానికి వీలు కాదు. లిసన్ కేర్ఫుల్లీ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. ఏవి విసర్జించాలి? అంధకార క్రియలను విసర్జించాలి, శరీర కార్యాలను విసర్జించాలి, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ఇంకోటి 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతను దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెలతో పండుగ ఆచరించం. అంటే ఇది నిర్గమకాండంలో పులియని రొట్టెల పండుగ గురించి విస్తారంగా ఉంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? పాతదైన పులిపిండిని నీవు విసర్జించాలి, తీసి పారవే అని అంటున్నాడు. మరి ఈ పులిపిండి విసర్జించాలి. ఇది దాని మీద వాక్యం ఉంది, పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయు పులియజేయను కదా. పులిసిన పిండి కొద్దిగా, ఇది పాపానికి సూచనగా ఉంది. చిన్న పాపం అనుకుంటాం. ఆ చిన్న పాపం 10 లీటర్ల పాలు తోడేయడానికి చటాక్ కంటే తక్కువ పెరిగేస్తారండి. పొద్దున్న చూసేలోగా మొత్తం పెరుగుగా మారిపోతుంది. కనుక చిన్న పాపం అనే లేదు. ఆ చిన్న పాపమే నిన్ను ఘోర దుర్మార్గానికి నెట్టుతుంది. కాబట్టి పులిసిన పిండి కొద్దిదైనను అది ముద్దంతా పాడు చేస్తుంది. కొత్త సంవత్సరంలో పాతదైన పులిపిండి ఏదైనా ఉంటే దాన్ని తీసి పారవేయాలి, విసర్జించాలి, థ్రో ఇట్ అవే. ఏదైనా పాపము నిన్ను వెంటాడుతుందా? ఏదైనా విడిచిపెట్టలేక ఉండే దేవునికి విరోధంగా ఉన్న ఏదైనా అతిక్రమం నీ హృదయంలో ఉంటే ప్రభు సహాయం అడగాలి. యేసు రక్తము ప్రతి అపవిత్రత నుండి, దుర్నీతి నుండి నిన్ను నన్ను ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిన్. కనుక పాతదైన పులిపిండిని విసర్జించాలని 4వది మనం చూసినాం. 5వది నీలో ధనాశ ఉంటే విసర్జించాలి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 1 తిమోతి 6:5 చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన దైవభక్తి లాభసాధములను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. అంటే యూ షుడ్ హ్యావ్ ఎ కంటెంటెడ్ లైఫ్. అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి.
ఎంతో గొప్ప లాభం. క్రొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. డబ్బు 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 డబ్బే కాదు, దేవుడు 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 అనాలి. మొదట దేవుని రాజ్యము నీతిని వెతికితే నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడని మత్తయి 6:33 ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు డబ్బును వెంబడించు, డబ్బు నిన్ను వెంబడించాలి. దట్ ఈస్ మై పాలసీ. సేవకు నేను అడుగుపెట్టినప్పుడు నేను డబ్బును వెంబడించాను, డబ్బు నన్ను వెతుక్కుంటూ రావాలి. నేను ఎవరిని అడగాను, దేవుణ్ణి అడుగుతాను, డబ్బు నన్ను వెతుక్కుంటూ రావాలి. అదే జరిగింది. ఈ రోజు ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. తిమోతి, ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు అంటున్నాడు 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంటే ధనాశను దురాశను విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఇవన్నీ వదిలే, డబ్బు మీద ధనాశ నీలో ఉంటే విసర్జించు, దేవుని వెతుకు. ఫాలో గాడ్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో యూ. ధనము నీ దగ్గరకు వస్తుంది దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి. దేవుడు వనరులను పంపిస్తాడు. నీవు వనరులు వెతుక్కుంటూ వెళ్ళే అవసరమే లేదు. దేవుడు పనిస్తే పనిముట్లను ఇస్తాడు, కావలసిన ధనాన్ని ఇస్తాడని చెప్పగలను. అందుకే దైవజనుడా వీటన్నిటిని విసర్జించు, ధనాశను విసర్జించు, దురాశను విసర్జించు. నీకు కావాల్సింది ఏంటి? నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం, ఇవన్నిటిని సంపాదించుకోమని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. 6వది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఎఫెసియన్స్ 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. హల్లెలూయా. విసర్జించాలన్నమాట. ఇటు త్రో ఇట్ అవే. అది తీసి నీ జీవితంలో నుండి పారవేయాల. క్రొత్త హృదయం కొరకు అడగాలని నేను ముందుగానే చెప్పినాను. ఎవరి మీద ఉన్నది పగ, ఎవరి మీద ఉన్నది ఆయాసం, వ్యసనం. వ్యసనం అనేది చాలా నిన్ను పాడు చేస్తుందండి. ఎవరి మీద ఉన్న వ్యసనం, గ్రడ్జ్, ఆ ద్వేషభావం ఎప్పుడు విశ్వాసులకు తగదు. ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. 2015లో ఎవరి మీద నీకు ద్వేషం అవసరం లేదు, ఎవరి మీద కోపం వద్దు, ఎవరి మీద క్రోధం వద్దు. ప్రతి ఒక్కరిని క్షమించాలి. ప్రభు ఎలాగో నిన్ను క్షమించినాడో అలాగే నీవు మరి నీ బంధువులేమి, మిత్రులేమి, శత్రులేమి, వాళ్ళందరినీ క్షమించాలనే వాక్యం చెప్తుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. లవ్ కవర్స్ ఆల్ సిన్, ఆల్ సిన్. అందుకే ఇవన్నీ విసర్జించాలి. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి. పరిశుద్ధులుగా మనం పిలువబడినాం. అంధకారం నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనము పిలువబడినాం. కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా విసర్జించాలి. కోపం తగదండి, కోపం మానండి, ఆగ్రహము విడిచిపెట్టండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. దేని గురించి నీకు చాలా కోపం? దేవుని బిడ్డలకు అస్సలు కోపం తగదు. కోపము నీతి కొరకున్న రోషం ఉంటే మంచిది. యేసు ప్రభు కూడా ఆలయంకి వెళ్ళి బల్ల, పీటలను, గువ్వలను పడద్రోసి వారిని బయటికి వెళ్ళగొట్టినాడు. ఎందుకంటే నా తండ్రి ఇల్లు మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చినారు, దొంగల గుహగా మార్చినారు. ఈ మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అని చెప్పినాడు. మంచి కార్యం కొరకున్న కోపం. ఆయన సూర్యుడు అస్తమించే వరకు ఏ కోపం కూడా నిలవద్దాడు. యూ టు ఫర్గివ్ పీపుల్. ఎన్నిసార్లు ఒక వ్యక్తి నిన్ను గాయపరిచినా వెంటనే వారిని క్షమించడం అది దైవిక స్వభావం. ఇట్స్ డివైన్ నేచర్. దేవుని బిడ్డలము ఆత్మతో నింపబడినామని కాదు, దేవుని స్వభావం చూపెట్టాలి నీ జీవితంలో. దైవికమైన మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు అడిగితే యేసుప్రభుని అడుగుతాడు, నా పొరుగువాడు నాకు కీడు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 77 మార్లు మట్టుకు క్షమిస్తే చాలా అని అంటే కాదు, 77 మార్లు మట్టుకు అంటే ఇట్స్ అన్ ఇన్ఫినిట్ నంబర్. నీవు క్షమాపణ పొందుకున్నావు కాబట్టి ఇతరులను క్షమించాలి. కోపము, క్రోధము, ద్వేషము ఇలాంటివన్నీ విసర్జించాలి విశ్వాసం. ఇవన్నీ దీవెన పొందుకోవడానికి మన త్రోవకు అడ్డుగా నిలబడుతుందండి. ఇట్ హ్యాంపర్స్ యువర్ వే. ఇట్ విల్ నాట్ అలౌ గాడ్స్ బ్లెస్సింగ్ టు ఫ్లో ఇన్ యువర్ లైఫ్. అది నేను గమనించినాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో వెంటనే దేవుని కనికరం నీ మీద, నీ పిల్లల మీద దేవుడు కుమ్మరించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా నిందించి హింసిస్తే కూడా
వారి కూడా నీ ప్రేమ చూపెట్టాలి. అంటే చూడండి, ఎక్కడో ఒక దగ్గర చదివాను నేను, గంధపు చెట్టు కంట గొడ్డలి పెట్టినా కానీ, గొడ్డలతో కొట్టినా కానీ ఆ గొడ్డలికంతా ఏం వాసన ఉంటుందండి? గంధపు వాసనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా గట్టి చెప్పండి. అలాగే మనం ఈ లోకంలో ఉన్నాం. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా తిరిగి వాళ్లకు ప్రేమనే అందించాలి. జీసస్ ఫ్లేవర్, యేసు యొక్క సువాసననే మనం వెదజల్లే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీకు ప్రవేశము లేదంటున్నాడు. బిడ్డల మనసు అన్నమాట. వెంటనే క్షమించడం, ఏ కళ్ళ కపటం లేకుండా, ఏ క్రోధము, కోపము, ద్వేషము లేకుండా వెంటనే క్షమించడం, అది ఆశీర్వాదానికి రహస్యమని చెప్పాలి. ఇట్ క్లియర్స్ ఆల్ ద ఆబ్స్టకల్స్ ఫ్రమ్ యువర్ పాత్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్. తర్వాత మరి ఒకటి, భక్తిహీనత నువ్వు విసర్జించాలని తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. భక్తిహీనత వదిలిపెట్టాలి. ఏంటి భక్తిహీనత? భక్తిహీనులు దేవునికి భయపడరు. భక్తిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు దేవుడే లేడని. ఎందుకంటే వాడు చేసిన పాపానికి శిక్ష ఉండదనుకుంటాడు దేవుడు లేదంటే. ఒకడు అక్రమస్తుడు కోర్టే లేదు, జడ్జే లేడంటే కుదరదు, తప్పకుండా ఉంటాయి ఇవన్నీ. అలాగే భక్తిహీనుడు దేవుడు లేడని అనుకుంటాడు. భక్తిహీనుడు పాపం చేయడానికి తెగిస్తాడు. భక్తిహీనుడు రక్షణ పొందడు. భక్తిహీనుడు మందిరానికి రాడు. భక్తిహీనుడు వాక్యం చదవడు. భక్తిహీనుడు దేవుని బిడ్డలతో కలవడు. భక్తిహీనుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. అట్టి భక్తిహీనతకు దూరమైపోవాలి. భక్తిహీనతను నీవు విసర్జించాలి అని ఖచ్చితంగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత మరి ఒకటి, 2 తిమోతి 2వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. నేర్పులేని మూఢుల వితర్కములను జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. అట్టి వాటిని విసర్జించు. మూఢులతో సాంగత్యం చేయొద్దు, కోపిష్టులతో కూడా సాంగత్యం చేయొద్దాడు. ఎందుకంటే వారి ప్రవర్తన అంతా నీకు అబ్బుతుంది, నేర్చుకుంటావు వారి మార్గాలన్నీ. మూఢులు మరి మాట్లాడే దాంట్లో అర్థం ఉండదు, తెలివిలేని మాటలు మాట్లాడతారు. నేర్పులేని మూడులో వితర్కములు, జగడములు, వారి ఆర్గ్యుమెంట్స్ కానీ దాంట్లో నువ్వు పాలు పంపులు మరి చేసుకోకూడదని, నేర్పులేని మూడుల వితర్కములు, జగడములు పుట్టించడానికి ఎరిగి అట్టి వాటిని నువ్వేం చేయాలి? విసర్జించాలి. కయ్యాలు కలహానికి దూరంగా ఉండాలి. క్రొత్త సంవత్సరం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు పోయి వేరే వాళ్ళ జగడంలో తల దూరుస్తారు. ఎంత అసమాధానం! వారి గురించి సామెతల గ్రంథంలో ఉంది. దారిన పోయే కుక్క తోక పట్టుకుంటుంది, కరవదు, అది కరుస్తుంది తప్పకుండా. అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అప్లికబుల్ టు యూ. నీకు సంబంధించని కలహాల్లో, జగడాల్లో నీ తల దూర్చుకొని మరి నీవు ఇబ్బందుల్లో పడడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నేర్పు లేని వారు, మూఢులు, దేవుని వాక్యానికి విరుద్ధంగా కూడా వారు మరి వాదిస్తూ ఉంటారు. వారితో నీవు కలిసికట్టుగా ఉండకూడదు. దేవుని వాక్యం స్వచ్ఛమైంది. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు నీటి కాలువల ఊరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు 8 కార్యాలు మీకు మరి క్రొత్త మనసులో నీవు తొలగించుకోవాల్సింది. పాత రోత కార్యాలు వదిలిపెట్టడానికి, విసర్జించడానికి 8 అంశాలు మీకు బోధించినాను. చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చదువుతున్నాను. ఎఫెసియన్స్ 4:22-24. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది క్రొత్త ఏడు మొదలు పెట్టగానే ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటారు. నేను సినిమాకు పోను, నేను త్రాగను,
నేను తక్కువ తింటాను, ఎక్కువ పని చేస్తాను, నేను వాక్యం రోజు చదువుతాను, మందిరానికి క్రమంగా పోతాను. ఒక్క వారం కష్టపడి అది పాటిస్తారేమో, తర్వాత యథాతథ తర్వాత అంటారు కదా, ఏం తోక వంకర అంటారు, మీరే చెప్పండి. అది లాగినప్పుడు సరిగ్గా స్ట్రైట్ ఉంటుందంట, మళ్ళీ అదే ఆకారంలో వచ్చేస్తుంది. అలా కాదు, మనము యేసు రక్తం చేత కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు, ప్రశస్తమైన యేసు రక్తం చేత సంపాదించుకొనబడిన వారు. సో వీ హ్యావ్ ఏ గ్రేట్ ప్రైజ్. అంటే యేసు స్వభావం మనకు ఉండాలి, కొత్త స్వభావం. దేవా, విసర్జించవలసిన వాటిని నేను విసర్జించడానికి, గైకొనవలసిన వాటిని గైకొనడానికి మరి నాకు నేర్పుమని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విసర్జించవలసిన కార్యాలను మేము ధ్యానించినాము. క్రొత్త సంవత్సరంలో ఇవేవి కూడా మా యొక్క ఆత్మీయ జీవితాలను పాడు చేయకుండా అయినా క్రొత్త హృదయం, క్రొత్త మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. గివ్ అస్ ఎ న్యూ లైఫ్ లార్డ్ ఇన్ యూ. ఎవడైనా నువ్వు క్రీస్తునందు నీడలవాడు నూతన సృష్టి అని, పాతవన్నీ గతించినవని, సమస్తము క్రొత్తమైనవని మేము చూస్తున్నాం. ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి నవీన స్వభావం మేము ధరించుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మమ్మల్ని చూసిన వారు నిన్ను ఘనపరిచే రీతిగా మా జీవితాలు అంత పవిత్రంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇందు నిమిత్తమే కదా అన్యజనుల మధ్యలో దేవుని నామము దూషింపబడుతుంది. అవును ప్రభువా, సత్ప్రవర్తన లేకుంటే, నైనా స్వభావము సరి అయిందిగా లేకుంటే అన్యజనుల మధ్యలో దేవుని నామమే దూషింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విసర్జించవలసిన పాపాలన్నీ విసర్జించడానికి మాకు శక్తి దయచేయండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీరు దయచేయమని, ఆత్మ నియమం ద్వారా మేము నడుచుకోవడానికి ఏ పాపము మా మీద ప్రభుత్వం చేయకుండా మమ్మల్ని విజయవంతంగా 2015లో నడిపించమని, దేవుని వాక్యం టీవీ ద్వారా విన్నవాడిని కూడా గొప్పగా దీవించి సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.